స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా, పరపడి రండి ప్రియ జనమా, పరుగున రండి ప్రభు జనమా, పరపడి రండి ప్రియ జనమా, దారండి వేరండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. స్వాగత ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి, రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియ జనమనుచు, రాచరికపు గురుకులమని అనుచు శుభదేవునికి ప్రియ జనమనుచు, ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగనారండి, ప్రేమతో ఎంపిక చేసిన ప్రియుని స్తుతులర్పించగనారండి, దారండి వేడండి ప్రభు దీవెన పొందండి, ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, యాత్రికుల మాత పుణ్యక్షేత్రం ఆనందముతో నూతన గురువు అయినటువంటి ఫాదర్ వినోద్ గారిని హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉంది. 6వ తారీఖున గురువుగా అభిషక్తుడైనటువంటి ఫాదర్ గారు తన గురుత్వపు యాజకత్వములో 20వ రోజును కొనియాడుతూ ఉన్నారు. ఈ రోజు మన చెంతకు రావటం, పుణ్యక్షేత్రములో ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పించటం, మనందరి నిమిత్తమై ఈ దివ్య పూజా బలిని ప్రార్థన చేయాలి అని ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ, తను చేస్తున్నటువంటి సేవలు ఎక్కడ ఉన్నా, ఏ బాధ్యతలు స్వీకరించిన ఈ యాత్రికుల మాత ప్రార్థన సహాయం ఎల్లకాలము కూడా ఫాదర్ గారికి తోడుగా నీడగా ఉండాలి అని కూడా మనమందరము దివ్య పూజా బలిలో ఫాదర్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. పావన జనని వందనము. ఇహవరములను నిత్యం పాలించు రాజులు కన్నది నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియాతి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజ ఇక్కడ దుమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ కోసం నేను ప్రార్థిస్తున్నా. అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంటెన్షన్స్ కావచ్చు, మనవులు కావచ్చు, వారి ఉద్దేశాల ప్రకారం ఆ దేవాది దేవుడు మీ మీద ఆశీర్వాదాలు ఇచ్చి నూరంతరగా ఆశీర్వదించాలని నా యొక్క దివ్య బలి పూజ. సహోదరి సహోదరులారా, పవిత్రులమైన ఈ పరమ రక్షముల కొనియాడ యోగుల ముగుటకు మన పాపములను ఒప్పుకొందాము. పాట నంబర్ 100. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా, పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా, తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా, పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా,
మనసునున్న మలినములు తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మనసునున్న మలినములు తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మంచితనము నాలో యేసు నింపుమయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. Song number 110. మహామహోన్నతునికి మహిమ భూమిలో మనుషులకు శాంతి మహామహోన్నతునికి మహిమ భూమిలో మనుషులకు శాంతి తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ స్తుతి మహిమ మహిమ స్తుతి మహిమ గ్లోరియా 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 మహిమ 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 సర్వశక్తి గల సర్వేశ్వర సకలం పాలించు సర్వోన్నత సర్వశక్తి గల సర్వేశ్వర సకలం పాలించు సర్వోన్నత సమస్త సృష్టికి మూలమైన వారా ఏలిన వారా గ్లోరియా 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 మహిమ 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 లోక పాపములు మోసెడివార సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు మోసెడివార సర్వేశ్వరుని గొర్రెపిల్ల మరణము గెలిచి ఉత్థానమైన వారా దైవ కుమారా గ్లోరియా 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 మహిమ 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 సర్వ జగతిని నడిపించువాడా పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువాడా పరిశుద్ధాత్మ సర్వేశ్వర పిత సుత ఆత్మతో ఏకమైన వారా త్రైక దేవా గ్లోరియా 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 మహిమ 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభుడు అయిన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించు సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్య ఆనందమును తనివి తీర అనుభవించుము కాక.
నీతోను పవిత్రాత్మతో కలిసి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం వరకు. విజ్ఞానము తన బిడ్డలను పెంచి గొప్పవారిని చేయును, తన చెంతకు వచ్చి వారిని ఆదరించును. విజ్ఞానమును ప్రేమించువాడు జీవమునే ప్రేమించినట్లు, విజ్ఞానము కొరకు వేకువనే లేచివాడు ఆనందమును పొందును. విజ్ఞానమును అర్జించువాడు మికుల గౌరవమును పొందును. అతని ఎచ్చటికి వెళ్ళినను ప్రభు అతనిని దీవించుచునే ఉండును. విజ్ఞానమును సేవించుట అనగా పవిత్రుడైన ప్రభువును సేవించినట్లే. దానిని ప్రేమించు నరులు ప్రభు ప్రేమించును. దానికి లోబడి ఉండువారు జాతులకు దాని మాట పాటించి వారు భద్రముగా బతుకుదురు. విజ్ఞానమును నమ్మువాడు దానిని సంపాదించుకొనును, తన సంతతికి కూడా దానిని వారసత్వముగా ఇచ్చిపోవును. విజ్ఞానమును అర్జింపవలనన్న మొదట కష్టంగా ఉండును, భయము నిరుత్సాహము కలుగును. అది అర్జింపగోరు నరులను కఠినమైన క్రమశిక్షకు గురి చేయును. తనకు నమ్మకము కలుగు వరకు వారిని పరీక్షించును. కానీ అటు పిమ్మట అది ఆ నరులకు సులువుగా దొరికిపోవును. తన రహస్యములెల్లా తెలియచేసి వారిని సంతోషపెట్టును. కానీ ఆ నరులు తనను తాను అనాధారము చేసినచో అది వారిని విడనాడును, వారి దుర్గతికి వారిని వదిలివేయను. ఇది ప్రభు వాక్కు. సాంగ్ నెంబర్ 133. విన్నవించనా ప్రభునాథ కోరిక, చల్లనైన మనసుతోటి కీర్తించరా. విన్నవించనా ప్రభునాథ కోరిక, చల్లనైన మనసుతోటి కీర్తించరా. నా గానము గానము నీవేనుగా, నా సర్వము శ్వాసయు నీవేనుగా, నా మార్గము జీవము నీవేనుగా, నా తోడుగా నీడగా ఉన్నావుగా. విన్నవించనా ప్రభునాథ కోరిక, చల్లనైన మనసుతోటి కీర్తించనా. నీ దివ్య సన్నిధిలో సన్నిధించరా, నీ యాజకత్వములో పాలు పంచరా. నీ దివ్య సన్నిధిలో సన్నిధించరా, నీ యాజకత్వములో పాలు పంచరా. పేరు పెట్టి పిలిచినావు నా దైవమా, ప్రేమతో నడిపినావు ప్రియ నేస్తమా. అభివందనం శుభవందనం ప్రేమవందనం పాదాభివందనం. నా గానము గాత్రము నీవేనుగా, నా సర్వము శ్వాసయు నీవేనుగా, నా మార్గము జీవము నీవేనుగా, నా తోడుగా నీడగా ఉన్నావుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక.
మార్కు శుభవార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 38వ వచనము నుండి 40వ వచనం వరకు. అంతట యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికాను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఎలయనా నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధి కాని వాడు మన పక్షమున ఉండువాడు. ఇది క్రీస్తు సువిశేషము. A very good morning, Reverend Fathers and Reverend Sisters. Ada చాలా సీరియస్ ఉన్నాయి. Let's go over there. Hallelujah. 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 హల్లెలూయా. ఈ రోజు సువార్త పట్టణం గమనించినట్లయితే, సువార్త పట్టణంలో అంతటి యేసు యోహాను యేసుతో, బోధకుడా, మనల్ని అనుసరింపని ఒకడు నీ పేరిట అద్భుతాలు చేస్తున్నాడు. అంటే మనల్ని అనుసరింపని ఒక వ్యక్తి అద్భుతాలు చేస్తున్నాడు. ఇక్కడ ఆ ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఏ విధంగా మాట్లాడుకోవచ్చు అంటే, ఆ వ్యక్తి నిజమైన శిష్యుడు కాదు, అదేవిధంగా యేసుక్రీస్తుని అనుసరించడం లేదు. శిష్యుడు కాదు, ఆయన అనుసరించడం లేదు, అయినా కానీ ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. అంటే ఈ యొక్క వ్యక్తిలో మనం గమనించవలసింది ఏంటంటే, ఆ వ్యక్తి గమనించి ఉన్నాడు, యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామం ఎంతో గొప్పది అని, అదే విధంగా తన సృష్టికర్తకు అసాధ్యమైనది ఏమీ లేదు అని. ఈ రెండు కూడా గమనించి ఉన్నాడు. శిష్యులే అనేక సార్లు పలుమార్లు ఎంతో మందిని అద్భుతాలు చేయలేకపోయారు. ఉదాహరణకి మార్కు సువార్త 9:29వ వచనాలు చూడవచ్చు. కొందరు వ్యక్తులు వచ్చి తన కొడుకుని స్వస్థతపరచమంటే, వ్యాధిగ్రస్తుడు పిశాచగ్రస్తుడైన అతని స్వస్థతపరచమంటే శిష్యులు అద్భుతాలు చేయలేకపోయారు. ఎందుకు? ఆ యొక్క శిష్యులు నిజమైన సృష్టికర్త ఎవరో అని గ్రహించలేక యేసుక్రీస్తు యొక్క నామాన్ని గమనించలేదు. కాకపోతే ఎవరైతే ఈ యొక్క శిష్యుడు కాదు, అదే విధంగా అనుసరించడము లేదు, అయినా కానీ అతడు యేసుక్రీస్తు యొక్క నామాన్ని గ్రహించుకున్నాడు. అదే విధంగా తన సృష్టికర్త ఎవరు అని గ్రహించుకున్నాడు. ఇతనే కాదండి, ఒకనొక సందర్భంలో ఒక అపవాది కూడా యేసుక్రీస్తు నామంలో ఎంతో బలం ఉందని నమ్ముతున్నాడు. ఒక అపవాది అంటే ఒక సైతానికి కూడా తెలుసు తన సృష్టికర్త. అదే విధంగా ఈ రోజు గాస్పల్లోని యొక్క వ్యక్తికే కాదు, ఒక అపవాదికే కాదు, ప్రపంచంలో ఉన్న నలుమూల ప్రతి ఒక్కరికి కూడా యేసయ్య యొక్క నామం ఎంతో గొప్పది. ఆయన యొక్క నామంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని కూడా తెలుసు. ఉదాహరణకి గాలికి తెలుసు, నీటికి తెలుసు తన సృష్టికర్త ఎవరో. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు తన శిష్యులతో పడవ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ పడవ ప్రయాణంలో గాలి సముద్రాలు ఎగబడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో యేసుక్రీస్తు గాలిని, నీటిని సైతం కూడా అణిచివేస్తాడు. అప్పుడు ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడికి తెలుసు, గాలికి తెలుసు, ఆ వానకు తెలుసు, అదేవిధంగా ఆ సముద్రానికి తెలుసు నిజమైన యేసుక్రీస్తు ఎవరు అని. ఆయన యొక్క నామం తెలుసు. అదే విధంగా యోనా గారిని మింగమని ఒక తిమింగిలాన్ని పంపించాడు. ఆ తిమింగిలానికి తెలుసు తన సృష్టికర్త ఎవరో అని. అటుపోతే పన్ను చెల్లించమని తన దగ్గరికి అధికారులు అడుగుతారన్నమాట. ఒకనొక సందర్భంలో మీరు పన్ను చెల్లించడం లేదని పేతురు గారిని అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు ఆ పేతురు గారిని పిలిచి సముద్రంలోకి వెళ్ళి మొదటి గాలం వేయి,
ఆ గాలం వేసిన చేపలో నోటిలో 2 నాణ్యాలు ఉన్నాయి, ఒకటి నాకు ఒకటి నీకు చెల్లించు. ఇక్కడ ఆ చేపకు తెలుసు ఆజ్ఞాపించింది తన సృష్టికర్త అని. ఆ యొక్క సృష్టికర్త పేరు ఎంతో గొప్పది, ఆ సృష్టికర్త పేరులో అనేక అద్భుతాలు జరుగుతాయని. అదేవిధంగా తన ప్రవక్తకి ఆహారం పెట్టమని రోజు కూడా కాకిని పంపిస్తూ ఉంటాం. కాకులు తెలుసు కదా, మాంసాన్ని చూస్తానే కోరుకొని. అటువంటిది కాకే ఆ ప్రవక్తకి మాంసం రోజు ఇస్తూ ఉంటుంది. ఆ కాకి తెలుసు ఆజ్ఞాపించింది నిజమైన సృష్టికర్త అని. అదే విధంగా సింహాలు బోనులో దానియేలు ప్రవక్తకు ఎటువంటి అపాయం తాకకూడదు అని, జరగకూడదని ఆ సింహాలు బోన్లో నా సింహానికి తెలుసు ఆజ్ఞాపించింది తన సృష్టికర్త అని. అంటే గాలికి తెలుసు, నీటికి తెలుసు, క్రూర మృగాలకు తెలుసు, ఆకాశంలో ఎగురుతున్న పక్షులకు తెలుసు, నీటిలో ఈదాడుతున్న చేపలకు తెలుసు తన సృష్టికర్త పవర్ ఏంటో. కాకపోతే మనం గుర్తించలేదు. ఈరోజు ఈ యొక్క వ్యక్తి గ్రహించి ఉన్నారు. ఎవరైతే దేవుని అనుసరించలేదో ఆ వ్యక్తి గ్రహించి ఉన్నారు. ఈ యొక్క వ్యక్తిని బట్టి మనం గమనించవచ్చు. ఈ యొక్క శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుందని గమనించవచ్చు. అంటే తనను అనుసరించి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉంటుందని చెప్పవచ్చు. అందుకే అపోస్తల కార్యంలో 19వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంటుందండి. 15వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఒక వ్యక్తికి 7 మంది కొడుకులు. ఆ 7 మంది కొడుకులు కూడా యేసుక్రీస్తును అనుసరించకపోగా అతని గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఆ సందర్భంలో దయ్యాన్ని వదిలిపెట్టాలని కొందరు వ్యక్తులు వచ్చినప్పుడు ఆ అపవాది, ఆ యొక్క సైతాన్ ఈ విధంగా చెబుతుంది, నీవు తెలియదు, అపోస్తులైన పౌలు తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, నువ్వెవరో నాకు తెలియదే అంటుంది. ఒకసారి చదవండి. అపోస్తల కార్యములు 19:15. వారు ఆ పవిత్రాత్మను పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు అది యేసును నేను ఎరుగుదను, పౌలును గూర్చి కూడా నేను ఎరుగుదను, కానీ మీరెవరో నాకు తెలియదు, ఎవరో నాకు తెలియదు. కాకపోతే సైతానుకు తెలుసు తన శిష్యులు అనే, తన నిజమైన శిష్యులు ఎవరని కూడా తెలుసు. అందుకే కదా నాకు అతని శిష్యుడు పౌలు కూడా తెలుసు, అదేవిధంగా యేసుక్రీస్తు కూడా తెలుసు, నువ్వెవరో నాకు తెలియదే అని చెప్తుంది. ఎవరైతే తను అనుసరించే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ అద్భుతమైన శక్తి ఉంది. అదేవిధంగా ఇంకో విధంగా చెప్పాలి అంటే అపోస్తల కార్యంలో 19-12వ వచనంలో పౌలు గారు అనేక అద్భుతాలు చేస్తారు. ఆయన పరిశుద్ధాత్మ ఆయనలో కాదు, ఆయన వస్త్రంలో సైతం కూడా ఉందంట. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ఈ పౌలు గారు దగ్గరికి తీసుకోవాలనుకుంటే ఆయన అవైలబిలిటీ ఉండడం, ఆయన తిరుగుతూ ఉంటే ఆయన యొక్క వస్త్రములు, ఉతికిన వస్త్రములు తీసుకొచ్చి ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతుంటారో వారి మీద పెడితే వారు స్వస్థత పొందుతారు. అదే విధంగా నీడ ఒక్కొక్క సందర్భంలో పౌలు గారు అపోస్తల కార్యములు 19-12 గారు చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు నడుచుకుంటూ పోతుంటే ఆయన నీడ తాకేదానికి అందరూ వచ్చి నిలబడుతుంటారు. ఎందుకంటే ఎవరైతే అనారోగ్యంతో స్వస్థత లేకుండా ఉంటారో ఆయన యొక్క నీడ తాకినా కానీ స్వస్థత పొందుతారు అనమాట. నీడ ఏంటంటే నీడ ఒక ఆబ్జెక్ట్ కూడా కాదు కదా, ఆబ్జెక్ట్ కూడా కాదు. నీడ మనం ఎటు తిరిగితే అటు వెళ్తూ ఉంటది కదా, ఆబ్జెక్ట్ కూడా కాదు. అయినా కానీ తన శిష్యులకి యొక్క అద్భుతమైన శక్తి ఇచ్చి. ఇంకో సందర్భంలో కూడా ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క నామం కావచ్చు, ఆయనకు వస్త్రాలు సైతం కూడా పవిత్రమైనవి. చూడొచ్చు కదా, ఒక్కొక్క 16 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అతని యొక్క అంగి అంచులు తాకానే స్వస్థత పరుస్తూ ఆమె స్వస్థత కలుగుతుంది. అంటే యేసుక్రీస్తు యొక్క నామం గొప్పదని గ్రహించాలి. ప్రతి ఒక్క మాట కావచ్చు, ప్రతి ఒక్క క్రియ కావచ్చు, ఆయనకు వస్త్రములు కావచ్చు, చాలా ప్రభావమైనది, శక్తివంతమైనది. ఆయన అంచు కావచ్చు,
ఆయన యొక్క శ్వాస కావచ్చు, ఆయన నడిచే ప్రతి ఒక్క దారి కావచ్చు ఎంతో ప్రభావితమైనది. గాలి గ్రహించింది, నీటి గ్రహించింది, క్రూర మృగాలు గ్రహించి ఉన్నాయి, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు సైతం కూడా గ్రహించి ఉన్నాయి. కాకపోతే ఆ యొక్క ప్రభావం మనం గమనిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక వ్యక్తి గ్రహించి ఉన్నాడు, మనంలాగా అనుసరించలేదు ఆ వ్యక్తి, మనల్లాగా ఆ యొక్క వ్యక్తి శిష్యుడు కూడా కాదు. అయినా కానీ యేసుక్రీస్తు యొక్క నామాన్ని గ్రహించి ఉన్నాడు, యేసుక్రీస్తు యొక్క ప్రభావాన్ని గ్రహించి ఉన్నాడు, ఆయన యొక్క అద్భుతాలన్నిటి కూడా గ్రహించి యేసయ్య నామంలో ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. ఏ విధంగా అయితే మనం కూడా ఈ యొక్క శిష్యుడు వలె, ఈ యొక్క శిష్యుడు కాకపోయినా కానీ ఆ యొక్క వ్యక్తి వలె మనం ఉంటాం. ఆ వ్యక్తి ఏ విధంగా అయితే యేసుక్రీస్తు నమ్ముకొని అద్భుతాలు చేస్తున్నాడో, మన కష్టాలు కావచ్చు, మన నష్టాలు కావచ్చు, ప్రతి ఒక్కసారి కూడా యేసుక్రీస్తు నమ్మాలి. ఎందుకంటే యోహాను సువార్త 5:6 ఈ విధంగా ఉంటుందండి. యేసు కనులెత్తి గొప్ప జన సమూహాన్ని చూస్తాడంట. గొప్ప జన సమూహాన్ని చూస్తే అక్కడ దగ్గరలో ఫిలిప్పితో ఈ విధంగా అంటున్నాడు, వీరికి ఆహారం భుజించుటకు ఎక్కడి నుండి కొనితేవలేను, వీరికి ఆహారం భుజించుటకు ఎక్కడి నుండి కొనితేవలేను అంటాడు అనమాట. ఇక్కడ యేసుక్రీస్తుకి ఎవరు కూడా చెప్పలేదు కదా, ఎవరు కూడా చెప్పలేదు వీరు ఆకలితో ఉన్నారు 3 రోజులు ఇచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు గ్రహించి ఉన్నాడు వారి యొక్క అవసరాన్ని, వారి యొక్క పరిస్థితులను, వారి యొక్క ఆందోళనను, వారి యొక్క ఇబ్బందులను, వారి యొక్క ఆకలి కావచ్చు, వారి యొక్క తప్పికలు కావచ్చు గ్రహించి ఉన్నారు. ఈ రోజు అదే యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి ఆందోళన కావచ్చు, ప్రతి ఒక్క కష్ట నష్టాలు కావచ్చు, ప్రతి ఒక్క దుఃఖం కావచ్చు ఆయన గ్రహిస్తాడండి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క ప్రభు చూపు ఎంతో శక్తివంతమైనది గమనించాలి. కాబట్టి ఈ యొక్క శక్తివంతమైన చూపు మన మీద ఉండాలి అంటే, ఈ యొక్క పవిత్రమైన చూపు మన మీద ఉండాలంటే ఏ విధంగా అయితే ఆ యొక్క వ్యక్తి తన సృష్టికర్త పేరు ఎంతో పవిత్రమైనది గ్రహించి ఉన్నాడో, మనము కూడా ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క నామమున ప్రార్థిద్దాం. యేసుక్రీస్తు నామమున ఏమి ప్రార్థించినా కానీ మనం వస్తుంటాం. యేసుక్రీస్తే స్వయంగా చెప్పి ఉన్నాడు కదా, యేసుక్రీస్తు నామం ఎంతో గొప్పది, నా నామమున మీరు ఏం అడిగినా కానీ మీకు వస్తుంటారు అనే యొక్క ఉద్దేశంతో ఈరోజు నిండు దివ్య బలి పూజలో పాల్గొనేదానికి ప్రయత్నం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున Song number 226. స్వీకరించలేవా బలి పూజలుని కానుగా అర్పింతులు తండ్రి, నీవు సగిన జీవితం త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. స్వీకరించలేవా బలి పూజలుని కానుక. తల్లి గర్భాన పడకములపై సేవకై వలచినావే, వీరుడైన నన్ను ఎంచి పేరుతో పిలిచినావే. నాదందరి వేరుగా నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా, నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా. స్వీకరించలేవా బలి పూజలుని కానుక. అర్పింతులు తండ్రి, నీవు సగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడికి అంగీకారం అన్నట్లు ప్రార్థింపము.
స్థుతిములకు మన ప్రయోజనములకు తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనములకు మీ కృప ద్వారా స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరించుము. ఈ కుమారుని తల్లి అయిన కన్యమరియ మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించును గాక. మా ప్రార్థన వ్యర్థం గాక, మా కోరికలు తీరును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు తిరిగినాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ నీ నామమును స్తుతించుచు సన్నుతించి మహిమపరచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమును ఈ ఏకైక స్తుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకోకుండా నిత్య జ్యోతి అయిన మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించును. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వాన్ని పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుతున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండమందరి బలవంతులను ఆనందపరుషుడైన భక్తి స్వాలికులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్థుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరంలో ఏకం చేసి నిన్ను దీనాభావంతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధ మీరే పరిశుద్ధ 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 మీరే పరిశుద్ధ పరలోకములో అంతయు మీ మహిమతో నిండియున్నది. పరలోకములో అంతయు మీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా. పరిశుద్ధ పరిశుద్ధ మీరే పరిశుద్ధ. కేలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. కేలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా. పరిశుద్ధ పరిశుద్ధ మీరే పరిశుద్ధ. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓరేటు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిపాదించున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి
శిష్యులకి ఇచ్చుతూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీవు సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిపాదించున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న ఈ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, కార్డినల్స్, గోరంట్ల జానీస్ మా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ప్రాణమగమని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమను చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరీ మాతోను, ఆమె భర్తకు పునీత జోసెఫ్ గారితోను, పునీత పాత్వపుర అంతోని వారితోను, పునీత ఫ్రాన్సిస్ వారితోను, అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకును నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాహసిద్దాము. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము.
నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండను గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య క్షేమము చేర్చును గాక. ప్రణమిల్లి ప్రణతించేదన్ నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణతించేదన్ నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా, కీర్తించి భజింతు నీ నామం. సుప్రసాద ప్రభు సన్నతించెదము.
గుడ్ మార్నింగ్ డియర్ ఫాదర్స్ సిస్టర్స్, అందరికీ శుభోదయం. ఈరోజు యాత్రికుల మాత యొక్క పుణ్యక్షేత్రములో ఫాదర్ వినోద్ గారు పరిశుద్ధ దివ్య పూజా బలిని, చక్కని వాక్య పరిచర్యను మనకు అందించి దివ్య పూజా బలిని సమర్పించి దేవుని యొక్క దీవెనలు అందించి ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, మన యొక్క విచారణలో దివ్య పూజా బలిని సమర్పించారు. ఇదే మాసములోనే 6వ తారీఖున అభిషేకుడై ఈ పుణ్యక్షేత్రానికి రావటము కూడా తనకు ఒక భాగ్యమే, మనకు ఒక భాగ్యమే. సో నూతన గురువులు పలు ప్రాంతాలకు వెళ్ళి దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉంటారు. యాత్రికుల మాత పుణ్యక్షేత్రములో దివ్య పూజా బలిని చెయ్యాలి, రండి ఫాదర్ అని చెప్తే వెంటనే ఆలోచించకుండా తప్పకుండా వస్తాను అని అన్నారు. వచ్చారు, దివ్య పూజా బలిని సమర్పించారు. సో ఈరోజు నిజంగానే ఇట్ ఇస్ అ హ్యాపీ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఫాదర్ వినోద్ మా దగ్గరకు రావటం, దివ్య పూజా బలిని సమర్పించటం, మా అందరి నిమిత్తమై ప్రార్థించటం. మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తాం. నూతన గురువులుగా అభిషక్తులైనటువంటి మీరు ఇంకా దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలి అని, మీ గురుత్వపు సేవలో ప్రభు గొప్పదంతలుగా, అరవదంతలుగా, నూరంతలుగా దీవించాలి అని గురువులుగా, కన్యాస్త్రీలుగా, విశ్వాసులందరూ ఇక్కడ చేరినటువంటి అందరి తరఫున మేము మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. చక్కని వాయిస్ బాగుంది, వినటానికి వినుసొంపుగా, ప్రసంగం కూడా మంచిగా ఉంది. సృష్టికర్తను అన్ని కూడా తెలుసుకున్నాయి, మనమే తెలుసుకోలేకపోతున్నామని. గాలి, నీరు, సముద్రము, పక్షులు, పశువులు నిజమే మనం తెలుసుకోవాలని చెప్పేసి చక్కని సందేశం ఇచ్చారు. మంచి మాటలతో, దేవుని యొక్క వాక్యముతో మమ్మల్ని అందరినీ దీవించినటువంటి మీకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదే విధముగా తనతో పాటు తన అన్నగారైనటువంటి ఫాదర్ రాజేంద్ర గారు, మన యొక్క విచారణ గురువులు, దివ్య పూజా బలిలో పాల్గొని మనందరి నిమిత్తమై ప్రార్థన చేసినటువంటి మన విచారణ గురువులకు కూడా మన తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఫాదర్ ఈరోజు ఈ యొక్క దివ్య పూజా బలికి సహకరించినటువంటి సిఎంసి సిస్టర్స్, వారి యొక్క పిల్లలు, సిస్టర్ ఉషా గారు, సిస్టర్స్, వారి యొక్క స్టూడెంట్స్, మనకంతా కూడా కనపడుతుంది. ఈ యొక్క డెకరేషన్స్, పాటలు, మళ్ళీ వీడియో కూడా వాళ్ళే తీసినారు ఈరోజు స్పెషల్గా. సో అన్నీ కూడా మీరై ఉండి ఈ యాత్రికుల మాత పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ దివ్య పూజా బలికి సహకరించినటువంటి సిస్టర్స్ అందరికీ కూడా మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్, అందరికీ కూడా వందనాలు. It's my turn to give thanks to Father సుధాకర్. నన్ను అక్కడ పూజ చేస్తూ ఉంటే ఇమీడియట్లీ చెప్పారు, ఫాదర్ గారు మీరు పుణ్యక్షేత్రంలో పూజ చేయాలి.
అది ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ రాదు. మేము ఎప్పటి నుంచో మా అన్న ఇక్కడ వచ్చిన చూసిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు అనుకునేవాడిని ఎప్పుడైనా అదృష్టం వస్తుందా, పూజ చేసే అదృష్టం ఇక్కడ వస్తుందా అని. కాకపోతే అదే వాటి దేవుడు చిత్తం వేరు కదా. ఆ ఫాదర్ గారు చూస్తానే ఇక్కడ రాండి బ్రదర్, మామూలుగా అయితే సాటర్డే అక్కడ ఉన్నారు కదా, కాకపోతే నా కోసం మాత్రమే ఫాదర్ ఈ విధంగా అరేంజ్ చేసి ఎంతో గ్రాండ్ జరుపుతున్నారు ఫాదర్ గారి యొక్క స్మైల్ కావచ్చు, ఫాదర్ యొక్క నన్ను ఇంతగా ఆప్యాయతగా హాస్పిటాలిటీ కావచ్చు, ప్రతి ఒక్కరికి సమి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడ ఉన్న సిస్టర్స్ అందరికీ ఎక్కడికి వెళ్ళినా కానీ గ్రాండ్ వెల్కమ్ ఉండేది. నాకు చాలా గ్రాండ్ వెల్కమ్ ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్. ఏదో మీ కొడుకులాగా కొందరు తమ్ముళ్ళు అన్నలాగా చూసుకున్నారు. చాలా అన్నలా కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఇన్వైట్ చేసి నన్ను ఇంతగా ఆదరించినందుకు, అభినందించినందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. ప్రార్థన చేయడం నా కోసం. మార్చి 1 నుంచి అపాయింట్మెంట్ గుంటూరులో యాజ్ అసిస్టెంట్ ప్రీస్ట్. కాబట్టి నంబూరు అసిస్టెంట్ ప్యారిష్ ప్రీస్ట్ మార్చి 1 నుంచి. సో నా కోసం ప్రార్థించండి. అదేవిధంగా మీకోసం అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ రాజేంద్ర ఫర్ కమింగ్ and participating in the mass. ఈరోజు నిజంగా ఫాదర్ గారు అదృష్టమే. నేను ఎప్పుడో సెకండ్ సాటర్డేనే దివ్య పూజ బలి పెట్టాలనుకున్నాను, పోస్ట్ పోన్ అయింది. థర్డ్ సాటర్డే పెట్టాలనుకున్నాను, పోస్ట్ పోన్ అయింది. అలా ప్రతి సాటర్డే పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఏమి ఇలా అవుతుంది అని అనుకున్నాను. చివరికి ఒక హాలిడే వస్తుంది, ఆ రోజు పెడదాము అని చెప్పేసి పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే డిస్టర్బ్ చేయటం ఇష్టం లేదు. అందుకు ఏదో ఒక రోజు పెడదామని అనుకున్నాం. కానీ ఆయన కోసం మరియ తల్లి ఏర్పాటు చేసింది అనుకోలేదు. ఎనివే యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ టు సెలబ్రేట్ దిస్ మాస్ హియర్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ యు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించు మేము నీ కరుణ కొరకు అర్థించుతున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత స్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరించు కాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ఏమని మూడు పూసలు నీ ప్రేమను చాటుతున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. ఓ ఏ పది మూడు పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, లోకరక్షకుని తల్లి, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ
ప్రేమ కలిగిన తల్లి. నిత్య గురువులైన